సార్ ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్‌లో భాగంగా అసలు ట్రెండ్ లైన్ అంటే ఏంటి సార్? మీరెలా యూజ్ చేస్తారు? సో, మనకి ట్రెండ్ లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, ట్రెండ్‌ని ఫాలో అవ్వకుండా మీరు ఏది ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా, ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, పొజిషనల్ ట్రేడింగ్ చేసినా వితౌట్ ట్రెండ్ చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. ఓకే. సో, ట్రెండ్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. అయితే మనకి బేసిక్‌గా కొన్ని ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు బయట మనం గూగుల్ చేసినా, యూట్యూబ్‌లో చూసినా చాలా ఫేమస్ ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే నేను పర్టిక్యులర్‌గా అటువంటి ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అయితే ఏవి యూజ్ చేయను. నేను ఓన్లీ గ్యాన్ ట్రెండ్ ప్యాటర్న్ మాత్రమే ఫాలో అవుతాను. ఓకే. ఇప్పుడు మీరు దీన్ని ఎలా యూజ్ చేస్తారు సార్? సో, నేను యూజ్ చేసే గ్యాన్ ప్యాటర్న్ అనేది మీకు ఒకసారి చార్ట్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో దట్ మీకు మంచి క్లారిటీ వస్తుంది. ట్రెండ్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో అయినా, పొజిషనల్ ట్రేడింగ్‌లో అయినా, ఇన్వెస్ట్‌మెంట్‌లో అయినా ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనకి ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు. మార్కెట్లో మనకి చాలా రకాల ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నవి. అయితే ఈ ప్యాటర్న్స్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లైవ్ మార్కెట్లో వీటిని ఐడెంటిఫై చేసి ఆ దానికి తగ్గట్టుగా మనం ట్రేడ్ ఎంటర్ అవ్వడం అనేది చాలా కష్టం. అందుకే మనం ట్రెండ్ని ఫ్యాన్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఫ్యాన్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఫ్యాన్ని మనం 2 వేస్లో డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఇది నార్మల్ ఫ్యాన్, ఇది ఇన్వర్టెడ్ ఫ్యాన్. నార్మల్ ఫ్యాన్లో జోన్స్ అనేవి ఇలా ఉంటాయి. టాప్ మోస్ట్ జోన్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోను, దాని తర్వాత ఉంది స్ట్రాంగ్ జోను, దాని తర్వాత న్యూట్రల్ జోను, దాని తర్వాత వీక్ జోను, దానికన్నా కిందకు వచ్చేస్తే ఎక్స్ట్రీమ్ వీక్ జోను. ఇన్వర్టెడ్ ఫ్యాన్లో మాత్రం ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోను, స్ట్రాంగ్ జోను, స్ట్రాంగ్ జోన్ కన్నా కింద ఉన్న 3 జోన్స్ కూడా వీక్ జోన్స్. ఈ ఫ్యాన్ని 45 డిగ్రీ యాంగిల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఫ్యాన్ యొక్క సక్సెస్ రేట్ అనేది దాన్ని 45 డిగ్రీలో డ్రా చేస్తే మాత్రమే వస్తుంది. ఈ ఫ్యాన్ ని ఇన్వెంట్ చేసింది WD గ్యాన్. అందుకే దాన్ని గ్యాన్ ఫ్యాన్ అని కూడా అంటారు. అయితే మనకి గ్యాన్ ఫ్యాన్ లో గోల్డెన్ రేషియో యాంగిల్ మిస్ అవుతుంది. అందుకని మనం ఫిబొనాకీ ఫ్యాన్ అనే దాన్ని వాడుకుంటాము. ట్రేడింగ్ వ్యూలో లెఫ్ట్ సైడ్ ఉన్న టూల్ బార్ లో థర్డ్ ఎలిమెంట్ ని మనం క్లిక్ చేస్తే దాంట్లో మనకి ఫిబ్ స్పీడ్ రెసిస్టెన్స్ ఫ్యాన్ అని ఉంటుంది. దీన్ని మనం ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఫిబ్ స్పీడ్ రెసిస్టెన్స్ ఫ్యాన్ యొక్క సెట్టింగ్స్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్యాన్ ని మనం ఎలా డ్రా చేయాలి, డ్రా చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మనం ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటాము, ఎంత ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటాము అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాము. జనరల్గా గ్యాన్ ఫ్యాన్ ఎలా డ్రా చేయాలి అనేది మనం యూట్యూబ్లో చూస్తే ఇక్కడ ఉన్న టూల్ బార్లో ట్రెండ్ యాంగిల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ట్రెండ్ యాంగిల్ని ఇలా 45 డిగ్రీస్లో డ్రా చేసుకుని దీని మీద మనకి ఇలా గ్యాన్ ఫ్యాన్ అనేది డ్రా చేస్తారు. డ్రా చేసిన తర్వాత మనం ఒకసారి చార్ట్ని కనుక ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తే ఆ 45 డిగ్రీ యాంగిల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఎంటీ ప్లేన్ మీద 45 డిగ్రీస్ అనేది డ్రా చేయడం కష్టం. 45 డిగ్రీ ఎగ్జాక్ట్ 45 డిగ్రీ అనేది మనకి ఒక స్క్వేర్లో మాత్రమే వస్తుంది, ఇంకెక్కడ రాదు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్లో ఇంట్రాడే సెటప్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు అనేవి ఇలా మనం అవర్లీ పెట్టుకుంటాము. ఇలా అవర్లీ పెట్టుకున్నప్పుడు ప్రతి అవర్ అనేది మనకు ఒక బాక్స్ లాగా వస్తుంది.